కైలాసశైలనివాస వృషాకపేః మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస అని ఆ పరమశివుణ్ణి కీర్తించుకుంటాం కదా. కైలాస పర్వతం మీదనే కాదు, ముల్లోకాల నివాసుడని కదా మనం స్తుతించుకునేది. ఆ ముల్లోకాల్లో మన భూలోకాన పలు తావుల్లో పలు నామాలతో కొలువయ్యాడు. దేశమంతటా కొండలపై, నదీ తీరాలలో, గుహాంతర్భాగాలలో వెలసి భక్తజన బాంధవుడయ్యాడు. ముంబై మహానగరానికి కొద్ది దూరంలో పరమసుందర ఆకృతిలో నిర్మితమైన ఆలయాన కొలువై తన పేరునే పట్టణంగా ఏర్పరచుకున్నాడు. అదే మహారాష్ట్రలోని అంబర్నాథ్పురం. ఆ క్షేత్రంలోని అద్భుత ఆరామం శ్రీ అంబరీశ్వర దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను చూద్దాం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం అంటూ మనం పఠించే శ్రీ రుద్రాష్టకంలో చిదాకాశం ఆకాశవాసంలో నిండి ఉన్నవాడా అని శ్రావ్యంగా గానం చేస్తాం. పరమశివుడు ఆకాశాన్నే తన అంబరంగా ధరించి ఈశా మహేశ అంబరీష అని పిలిపించుకుంటున్నాడు. భక్తులందరి చేత కొలిపించుకుంటున్నాడు. నేలమట్టానికి దిగువన ఉన్న గర్భగృహంలో స్వయంభువుడై ఆ విభుడు అనేక పూజలందుకుంటున్నాడు. వందలాది భక్తజన బాంధవుల కీర్తనలకు మురిసిపోతున్నాడు. ఈ క్షేత్ర సమీప వాల్ధుని నదీ జలాల అభిషేకాలను స్వీకరించే పరమేశ్వరుడే ఈ అంబరీషుడు. శీలాహర వంశజుడైన చిత్తరాజు నిర్మించగా అతని కుమారుడు ముమ్ముని పునరుద్ధరించిన ఆలయ గర్భగృహంలో స్వయంభువుడైన రుద్రుడే అంబర్నాథ్ క్షేత్ర ఈ అంబరీశ్వరుడు. చెంబుడు నీళ్లు పోస్తే చాలు చిదానంద భరితుడై చిందులు వేసి ఆనంద తాండవమాడతాడు. చేతనైనన్ని వరాలనిచ్చి చరితార్థులను చేస్తాడు ఈ చంద్రశేఖరుడు. గుప్పెడు బూడిద అలదితే చాలు గంపెడు ఆశీస్సులను అందించే గొప్ప దేవుడు ఈ గంగాధరుడు. 3 దళాల బిల్వపత్రాలతో అర్చిస్తే చాలు బ్రహ్మానందపడిపోయే భవుడు ఈ భస్మాంగధరుడు. ఈ నిత్య అభిషేక ప్రియునికి మహారాష్ట్రీయులే కాదు, ఏ ప్రాంతం వారొచ్చి అభిషేకాది అర్చనలు చేసి శివ శివ భవ భవ అని వేడుకుంటే చాలు వేగిరిమే వచ్చి ఆదుకునే ఆపద్బాంధవుడు. ఆ పరమేశుని కోవెల సందర్శనం పరమం పవిత్రం. మహేశం సురేశం సురారాతినాశం విభుం విశ్వనాథం విభూత్యంగభూషం విరూపాక్ష మిన్వర్క వహ్ని త్రినేత్రం సదానందమీడే ప్రభుం పంచవక్త్రం. ఈ త్రినేత్రుడు సదానందకారకుడు. పంచవక్త్ర కోహళిని ఛత్రంగా పొందిన ఆ మహేశుడు ఈ క్షేత్రాన తనంత తానుగా వెలసి అంబరీషునిగా పూజలందుకుంటున్నాడు. ఆ ఈశుని విలక్షణ నామమైన అంబరీషుని పేరునే ఈ క్షేత్రం తన పేరుగా ధరించింది. అందుకే ఈ క్షేత్రం అంబర్నాథ్ అయ్యింది. గుడి కోసమే పుట్టిన ఊరు. ఈ ఊరుకే మణిమకుటాయంగా ఈ గుడి. ఇలా పరస్పర కారకాలు ఏర్పడిన అంబర్నాథ్ అంబరీషుని కోవెల పరమసుందరమైన కోవెల. అదుగో తూర్పు అభిముఖుడై వెలసిన అంబరీషుని అందమైన ఆరామం. శివుని ఆవాసమైన కైలాసగిరిలోంచి ఒక అందమైన తునక ఇలా ఊడిపడిందా అన్నట్లుంటుంది ఈ ఆలయ అందాలను చూస్తుంటే. నిఠారుగా నిలువెత్తుగా ఆకాశం వైపు దూసుకెళ్లే క్షిపణిలా శిఖరాలు గల ఈ అంబరీషుని ఆలయం ద్రావిడ నాగర శైలుల అద్భుత కలయికగా నిపిస్తుంది. ఉత్తర దక్షిణ హైందవ ఆలయ వాస్తుల సంకలన నిర్మాణ రీతిలో నిర్మించిన ఆలయమిది. హేమడ్పంథీ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ఆలయం క్రీస్తు శకం 1060వ సంవత్సరంలో పూర్తయింది. ఆలయ ఆవరణంతా దర్శనార్థులై వచ్చే భక్తుల వరసలతో కళకళలాడుతూ ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినాల్లో భక్త సంద్రం పరవళ్లు తొక్కుతుందనే వర్ణనకు తగ్గట్టుగా కానవస్తుంది. నిశిరాత్రి నిశీధిని తొలగించేసేలా దీపాలను ఆలయమంతా అలంకరిస్తారు. ఆ దీపకాంతుల వెలుగుల్లో సాంబ్రాణి ధూపపు పొగమేఘాల్లోనూ ఆలయ సౌందర్యం మరింత ఇనుమడిస్తుంది.
బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులలో మహేశ్వరుడి మహిమాన్వితాలు అనంతమైనవి. ఈ లయకారుని లీలా విన్యాసాలు విలక్షణమైనవి. హిమవన్ నగాలతో అలరారే కైలాసగిరిలో ఎంత వైభవంగా ఉండగలడో శ్మశాన శవాల బూడిద కుప్పల మధ్య కూడా సంచరించగలడు. తరులు, గిరులు, వనాలే కాదు, గుహాంతర్భాగాలలోనూ వెలసి తన రూప వైవిధ్యాలను దర్శింపజేయునూగలడు. ఆ ముక్కంటి గుహలాంటి గర్భాలయంలో పొందే అభిషేక, అర్చనాలంకారాది క్రతువులను కనులారా వీక్షిద్దాం. శివుని కైలాసానికి ఆకాశవీధుల్లో పైపైకి వెళ్లాలేమో గాని అంబరీషుని గర్భాలయ కైలాసంలోకి మాత్రం ప్రవేశద్వారం వద్ద నుంచి 20 మెట్లు దిగి గుహాంతర్భాగంలోకి దిగినట్లు దిగాలి. ఒక బిలంలోకి, పాతాళ మందిరంలోకి దిగినట్లుండే ఆ మెట్ల మీద ఉండగానే భక్తులకు అంబరీషునికి జరిగే అభిషేకాది సేవల సంరంభం కనిపించి ఎనలేని ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మానవ సేవే మహదేవుని సేవగా భావించే హరిహర సేవా సంస్థాన్ సభ్యులు హరునికి, శ్రీహరికి చెందిన కీర్తనలు ఆలపిస్తూ భజనలు చేస్తుంటారు. శంఖాలను పూరించి బంభం భోలేనాథ్కి జై అని, హరహర మహాదేవ శంభో శంకర అని, హరే రామ హరే కృష్ణ రామ రామ హరే హరే అని ఎలుగెత్తి నినదిస్తారు. భక్తజనం తమ స్వహస్తాలతో ఆ అంబరీషుని పవిత్ర లింగానికి అభిషేకాలు చేస్తారు. జలాన్ని, క్షీరాన్ని ధారాపాతంగా పోస్తూ శంకరా అనుగ్రహించవయ్యా అని వేడుకుంటారు. అభిషేకాల అనంతరం పంచలోహయుక్త పంచపడగల నాగేంద్రుణ్ణి ఛత్రంలా అయ్యవారికి అమర్చుతారు. శివలింగానికి వెనుక భాగాన శివుని శిరస్సు ఆకృతి గల పంచలోహ ముఖబింబాన్ని పూజిస్తారు. ఆ ప్రతిమా రూపంలో శివుడు అచ్చం మరాఠా పెద్ద మనిషిలా, బుంగమీసాల రాయుడిగా, జడలు విప్పార్చి జటాజూటధారిగా అగుపిస్తాడు. హరిహర సేవా సంస్థల సభ్యులు గానాలతో అలరిస్తారు. పూజకు చివరగా భవునికి భక్తులే హారతినిచ్చే సదావకాశం ఇచ్చిన ఆ సదాశివుడే ఈ అంబరీశ్వరుడు. ఆకాశాన్నే తన అంబరంగా ధరించిన శంకరుడు కనుకొనే ఇక్కడి శివుడు అంబరీసుడని పిలిపించుకుంటున్నాడు. నెత్తిన నెలవంక, జుట్టులో గంగాజలం, మెడలో నాగుపాములు, నడుముకు కరిచర్మం ధరించి విశ్వాన్నే వస్త్రంగా చేసుకున్నవాడు ఈ విశ్వేశ్వరుడు. అంతటి విశ్వంకరుడి నెలవు పరమ సుందరమైన కైలాసమే అనిపిస్తుంది. ఈ అంబర్నాథ్పురంలో ఆవిర్భవించిన అద్భుత ఆరామ సౌందర్యాన్ని, ఆ ఆలయ శిల్ప చాతుర్యాన్ని చూసి మనము ఆశ్చర్యానంద భరితులమవుదాం. ఈ త్రినేత్రుడి మందిరాననే ఉన్న ఉపాలయాలను కూడా దర్శించుకొని పునీతులమవుదాం. తూర్పు అభిముఖంగా ఉన్న ద్వారం ప్రధాన ద్వారంగా అమరగా, అటూ ఇటూ కుడి ఎడమల వైపున్న 2 ద్వారాలు లోపలికి వెళ్లిన భక్తులకు బయటకొచ్చే నిష్క్రమణ మార్గాలు. 3 ద్వారాలకు 3 చిన్న మంటపాలుంటాయి. ప్రవేశద్వారం వద్ద ఉన్న మంటపం, ఆ మంటప 4 స్తంభాలు ఎన్నో శిల్పాలతో అలరారుతుంటాయి. ఆ స్తంభాల ఆసరాపై పూంచిన పైకప్పు అందాల్ని చూపు మరల్చుకోలేనంతగా చూస్తూ ఉండిపోతారు సందర్శకులు. ఇక్కడే శివుని వాహనమైన నందీశ్వరుడు లోపలికెళ్లే మార్గాన్ని చూపిస్తున్నట్లుంటాడు. ప్రవేశంలోని ఒక కుడ్య మందిరంలో చతుర్భుజుడైన శివుడు, శివుని అంకంపై కూర్చుండబెట్టుకున్న అమ్మవారి శిలా విగ్రహం కనబడుతుంది. మరో మందిరంలో ఏకశిలలో నిలిచిన సింధూర గణపతి విగ్రహం ఉంటుంది. నిజమైన గజ శిరస్సుగా ఆ బొజ్జ వినాయకుని విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. భక్తులు ఆ ప్రథమ పూజ్య దేవుడికి పూజలు చేస్తారు. అక్కడే ఒక మిన్నాగు పరమశివ, అహో ఎంత ఎత్తుగా ఉందయ్యా నీ ఆలయం అని అబ్బురపడిపోతోందా అన్నట్లు ఆశాంతం లేచి నిలబడి ఉంటుంది. దేశమంతటా పలు నామాలతో వెలసిల్లే ఈ ఈశ్వర భగవానుడు మహారాష్ట్ర అంబర్నాథ్ పట్టణాన అంబరీసుడుగా వెలిశాడు. ఆ ఆలయ శిలాశిల్ప వైభవ ప్రాభవాలను కనులారా వీక్షిద్దాం. ఆ ఆలయ నిర్మాణ వైశిష్ట్యాన్ని వీణులారా విందాం. క్రీస్తు శకం 958వ సంవత్సరంలో ప్రారంభించి దాదాపు 80 ఏళ్లపాటు అవిరామంగా చేసిన కృషి ఇదిగో ఇలా నిలువెత్తు నిదర్శనంగా నిలబడింది. శ్రీ అంబరీష మహాదేవ మందిరం కాంచండి. ఆలయమంతా ఏదో ఒకే ఒక శిలపై కొన్ని లక్షల విగ్రహాలు చెక్కారా ఆ శిల్పులు అన్నంత వైభవంగా ఉంటుంది.
అంగుళం కూడా ఖాళీ లేనంతగా బహుశిల్పమయమై విదేశీ స్వదేశీ యాత్రికులను ఎంతో ఆకర్షిస్తోంది. ఆనాటి శిల్పుల ఉల్లులు నాగరశైలి, వేసరశైలి రెండింటినీ మిళితం చేసిన హేమాడ్ పంధీ తరహా అపురూప కళాఖండాలు ఈ ఆలయ బాహిర్కుడ్యాలపై, గోడల అంచులపై, గోపుర మూలాలపై రూపకల్పన చేశాయి. మరోవైపున నాట్యకత్తెలు వయ్యారంగా నిలబడ్డ భామినిలు, మరోవైపున అమ్మవారి వివిధ రూపాలు చెక్కబడి ఉన్నాయి. ఈ భవ్య మందిరాన్నంతటినీ మేమే మోస్తున్నాం అన్నట్టుగా కింది వరసంతా ఏనుగులను అమర్చారు. ఓ గోధూళి వర్ణంలో మెరిసే ఏకశిలా భవ్య నిర్మాణంలా ఈ ఆలయం అలరారుతోంది. ఇంతటి భవ్యంగా దివ్యంగా ఉన్న అంబరీషుని దేవాలయం ప్రతి ఏడాది వచ్చే మహాశివరాత్రికి పెద్ద ఎత్తున జాతర సాగుతుంది. ఆ రోజుల్లో ఈ ప్రధాన కూడలి అంతా కూడా భక్తజనంతో ఎంత రద్దీగా తయారవుతుందంటే ఆ తాకిడికి రహదారి రాకపోకలను వేరే దారికి మార్చుకోవలసినంత రద్దీ. కార్తీక మాసంలో, మామూలు రోజుల్లో ప్రతి సోమవారాల్లోనూ భక్తులు ఈ ఆలయానికి విరివిగా వస్తారు. ఇంతటి మహిమాన్విత అద్భుత చారిత్రాత్మక శైవాలయాన్ని చూడగలగడం తమ పూర్వజన్మ సుకృతంగా మనసారా భక్తులు భావిస్తారు. శంకరుడు నాద శరీరుడు, హరుడు, భవుడు, సకల జీవేశ్వరుడు. అందరి దైవం అయిన పరమశివుడు మహారాష్ట్ర నేలపై అంబరీశ్వరుడుగా కొలువై భక్తజన హృదయ శిఖరాలపై తాండవమాడుతున్నాడు. ఆ ముక్కంటి ఆయన గుడి లోగిలిలో, గోపురాలపై, కుడ్య మందిరాల్లో అలరారుతున్న సకల దేవతలు కూడా మనపై, మన భవితపై కరుణారస దృక్కులు ప్రసరిస్తారని ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.